న్యూస్ ప్రేక్షకులకు మీకు వెంకటరెడ్డి గారికి నమస్కారం. నమస్తే. అయితే ఇక్కడ కవిత మొత్తానికి గతంలో ఎవరైతే జగనన్న పంపించిన బాణము అనే రకంగా ఏదైతే షర్మిల అని అన్నారో, ఇప్పుడు రేపు కవిత విషయంలో కూడా ఆలోచిస్తే ఇది మొత్తానికి టిఆర్ఎస్ బిఆర్ఎస్ లో ఇబ్బంది జరుగుతుంది. బయట వాళ్ళు మనల్ని తిట్టేదానికంటే మనోళ్ళే మనల్ని తిడితే రేవంత్ అన్న వదిలిన బాణం అనుకోవాలా? లేదు లేదు లేదు, రేవంత్ రెడ్డికి ఈ దీంట్లో ఏం సంబంధం లేదు. ఆమె రేవంత్ రెడ్డి తిడుతుంది, రేవంత్ రెడ్డి కూడా ఆమె గురించి గతంలో మాట్లాడింది, ఇప్పుడు కూడా మాట్లాడుతుండ్రు. అండ్ మోర్ ఎవర్ ఆమె మటుకు ఎట్టి పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి వస్తే మటుకు జనరల్ గా ఎవరు కూడా ఒప్పుకోరు. ఎందుకు ఈ మాట వాటి గురించి మాట్లాడాలంటే మనం వెతుక్కోవాల్సి వస్తుంది. వీడియోలు ఎక్కడో ఒక దగ్గర ఏదో తేడా కొడుతున్నట్టు ఏమైనా ఉందా అంటే మొత్తానికి బీఆర్ఎస్ నుంచి ఆస్తి పంపకాల కిరికిరిలో నాకు ఇవ్వలేదు, నన్ను మోసం చేసిండ్రు అనే రకంగా ఫస్ట్ అక్కడ వాళ్ళ మధ్యన గొడవ. అండ్ మోర్ ఎవర్ అదే కాకుండా బీజేపీలో బీఆర్ఎస్ లో ఆధిపత్య పోరుంది. మూడు ముక్కల ఆట జరుగుతుంది. కేటీఆర్ గాని కవిత గాని లేదు అనుకుంటే మొత్తానికి ఈ రకంగా వాళ్ళ మధ్యన గొడవ. దాన్ని ఏం చేస్తున్నారంటే ఆ బురద తీసుకొచ్చేంత ప్రజలకు రుద్దుతుండ్రు, పక్క పార్టీలకు రుద్దుతుండ్రు. ఇటు బీజేపీ అనుకోండి, కాంగ్రెస్ అనుకోండి. ఇప్పుడు ఆమె పర్టికులర్ గా టార్గెట్ చేసి మాట్లాడుతుంది మటుకు బీఆర్ఎస్ వాళ్ళని. అంటే గతంలో ఉన్న మంత్రులు గాని ముఖ్యమంత్రి గాని మళ్ళీ అక్కడ చెప్పే వరకు ఏమంటుందంటే కేసీఆర్ దేవుడు, కేసీఆర్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా దయ్యాలంటుంది. అది ఆమెకే అర్థం కావాలా. మరి కేసీఆర్ చుట్టూ ఆమె కూడా ఉండే కాబట్టి ఈమె కూడా ఒక దయ్యమైన రకంగా కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే గతంలో ఈమె పక్క నుండి మొత్తానికి కేసీఆర్ కూతురుగా ఇదే నిజామాబాద్ ఎంపీగా మొత్తానికి అప్పుడు ఉద్యమ కాలంలో చాలా మంది ఉన్నారు. వెంకటరెడ్డి గారు ఉన్నారు, నేనున్నా, ఇంకా చాలా మంది ఉద్యమ కాలంలో పనిచేసినాం, చేయమలే అని కాదు. కానీ ఇదే కవిత పరంగా కేటీఆర్ పరంగా ఆలోచిస్తాను ఎప్పుడు వచ్చిండ్రు? 2008 లో వచ్చిండ్రు. 2008 లో వస్తేనే ఈరోజు అలా తండ్రి చాటు బిడ్డ కాబట్టి తండ్రి ఎంపీగా ఇచ్చిండు. అటు మజియాష్కి ఓడగొట్టి ఆమె నిలబడడం జరిగింది. అప్పట్లో ఉన్న టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే ఇప్పుడు ఇచ్చిందేమో కాంగ్రెస్ పార్టీ, మొత్తానికి అటు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత మొత్తం ఫ్యామిలీ అంతా పోయి సోనియా గాంధీ గారు కాళ్ళ మీద పడ్డారు. ఎస్, సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రని అసెంబ్లీలో కూడా కేసీఆర్ చెప్పడం జరిగింది. కానీ యూటర్న్ తీసుకొని ఫ్లైట్ ఎక్కినాక ఏం చెప్పిండు? మనం ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదు, మొత్తానికి పార్టీని విలీనం చేసేది లేదు, మనమే నిలబడుతున్నాం అని చెప్పి ఇటు అంటే కేసీఆర్ మొత్తానికి నాటకాల రాయుడు. ఎప్పుడు ఏ రకంగా మాట్లాడతాడు అనేది మనం చెప్పలేం. ఇదే కేసీఆర్ గతంలో కూడా చెప్పిండు తెలంగాణ ఉద్యమం కాలంలో, తెలంగాణ వాళ్ళ జాగో ఆంధ్ర వాళ్ళ బాగో అన్నాడు. మళ్ళా తర్వాత అదే కూకుట్పల్లి ఎలక్షన్స్ కి వచ్చినప్పుడు ఏమన్నాడు? మీ అరికాలకు ముళ్ళు జరిగినా పుచ్చుకున్నా నా పండ్లతో తీస్తా అని చెప్పిండు. అంటే ఏ టైంలో ఆయన ఎప్పుడు మాట్లాడతాడు, ఏ రకంగా మాట్లాడతాడు, ఎప్పుడు ఏం మాట్లాడతాడు అనేది తెలియదు. కేసీఆర్ లాగానే ఈరోజు కవిత కూడా అదే దిశగా మాట్లాడుతుంది. ఈ రోజు బహుశా ఇంతకుముందు వెంకటరెడ్డి గారు అన్నట్టు నేను కూడా దానితో ఏకీభవిస్తా. బీఆర్ఎస్ పార్టీ రేపు ఇబ్బందుల పాలవుతుంది. కేసులలో లోపల పోతే నువ్వు పక్క పార్టీ అన్న పెట్టుకొని లేకపోతే జాగృతిని అడ్డం పెట్టుకొని మమ్మల్ని తిట్టు, ఇటు వెంకటరెడ్డి కానీ లేకపోతే డాక్టర్ శివకుమార్ లాల్ తిట్టేదానికంటే నువ్వు తిడితే బాగుంటది అనే రకంగా. ఎందుకంటే ఆయన బీజేపీ పార్టీ, నేను కాంగ్రెస్ పార్టీ, పక్క పార్టీలు తిట్టకుండా నువ్వే తిడితే బాగుంటుంది అని అది మన ఎత్తుగడలు వేస్తున్నారు అనేది కూడా ఉండొచ్చు. అంటే మూడు ముక్కలాట అని జరుగుతుందని చెప్పి మీరు కూడా అంటున్నారు. ఆ మూడు ముక్కల్లో ఏ ముక్క కొంచెం మీకు పాజిటివ్గా ఉండే అవకాశం ఉంది? అంటే బీఆర్ఎస్ ఆయన ఎవరైతే కేటీఆర్ ఉన్నారో మీకు పాజిటివ్గా మాట్లాడే అవకాశం అయితే లేదు. ఇక హరీష్ రావు గారు అంటారా ఎప్పుడు ఆ పార్టీ వదులుతారా, బీజేపీకి వెళ్ళిపోతున్నారని బాహాటంగానే చాలామంది మాట్లాడుతున్నారు. ఆ రెండు ముక్కలు లేకపోతే ఆ మూడో ముక్కే మీతో ఏమైనా కలిసే అవకాశం ఉందంటారా? పార్టీలో అయితే చేర్చుకోరు, కానీ పార్టీ ఆవిడ స్థాపించిన తర్వాత మీతో కలుసుకుని ముందుకెళ్ళే అవకాశం ఏమైనా ఉందంటారా? ఇప్పుడు ఈ విషయాన్ని అయితే ఇప్పుడే మనం ఏం చెప్పేది లేదు. ఇప్పుడు ఆమె షర్మిల లాగా షైన్ అవుతుందా లేకపోతే షైన్ కాదా, ప్రజలు ఆమెని ఆకర్షిస్తారా తిరస్కరిస్తారా, ఇవి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది. ఎందుకంటే పార్టీ ఏమంటారు కదా, ఆలు లేదు సూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టు ఇంకా ఆమె పార్టీ పెడతా అంటుంది. ఆమె పెట్టిన తర్వాత అప్పుడు ఆమె స్టాండ్ ఏంది? ఇప్పుడు గతంలో ఆమెకు ఉద్యమ కాలంలో ఉన్నప్పుడు, ఆమె ఎంపీగా ఉన్నప్పుడు, ఆమె ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు అమరవీర స్తూపం గుర్తురాలే, ప్రజలు గుర్తురాలే,
రైతులు గుర్తురాలే, సింగరేణిగా అధ్యక్షుడు ఉన్నప్పుడు సింగరేణి గురించి గుర్తురాలే. ఇప్పుడు అన్ని గుర్తొస్తున్నాయి ఆమెకి. ఎందుకంటే పార్టీలకి బయటికి వచ్చిన తర్వాత జ్ఞానోదయం అయింది. మన దగ్గర తెలంగాణ ఒక సామెత ఉంటది లక్ష్మీనాథ్ గారు, ఉమ్. పొగడు తెచ్చినాక ముండ బుద్ధిమంతురాలు అవుతుందంట. అట్లా ఈమె పార్టీలకి బహిష్కరించినాక, పార్టీలకి సస్పెండ్ చేసినాక ఈమె మొత్తానికి తెలివిపరురాలు అయిపోయింది ఈమె. రైట్, శివలాల్ గారు అందుబాటులో ఉండండి, మళ్ళీ మాట్లాడతాం. మనతో రాజకీయ విశ్లేషకులు రాజమౌళి గారు కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. రాజమౌళి గారు నమస్తే సార్. నమస్తే అండి, అక్కడ ఉన్న మిత్రులందరూ కూడా నమస్కారం. రాజమౌళి గారు, కవిత గారితో ఒక బైట్ ప్లే అవుద్ది, చూద్దాం సార్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఇన్ని మున్సిపాలిటీలు ఉంటే, ఇప్పుడు ఎన్నికలకు పోతున్నాయి 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లు ఉంటే, కేవలం ఒకే ఒక్క మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ నిధులు మంజూరైనాయి. గెస్ చేయండి ఏ మున్సిపాలిటీ అయి ఉంటుంది అది? ముఖ్యమంత్రి గారికి గుంటనక్క గారికి ఉన్న సంబంధంతో కేవలం సిద్దిపేటకు మాత్రం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మంజూరైంది. అంటే ఏందన్నట్టు ఇది? కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి, బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా వారికే పనులు అవుతాయి. చాలా వెరైటీగా ఉంది ఇది. నేను ప్రజలకు తెలవాలని చెప్తా ఉన్నా. సరే, సిద్దిపేటలో ఎన్నికలు లేవులే కానీ మంజూరు మాత్రం ఆ ఒకటే చోట అయింది. దీని సంగతి ఏందో, దీని ఆంతర్యం ఏందో మరి ముఖ్యమంత్రి గారే మనకు చెప్పాలి. ఎందుకో ఆ గుంటనక్క ఎవరు అని మీకు మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే గుంటనక్క అన్నారు కానీ పేరైతే చెప్పట్లేదు. ఆవిడ నోటితో వింటేనే ఎవరైనా కూడా దాన్ని బయటికి యాక్సెప్ట్ చేసే పరిస్థితి. ఏమంటారు మీరు? అసలు కవిత గారి యొక్క సిచ్యువేషన్ ఎలా చూస్తారు? ఆమె రాజకీయ ఎగ్జిస్టెన్స్ కోసం పోరాడుతుంది. సో దాంట్లో ఎట్లా అన్ని అట్లా నుంచి బయటపడతారు. ఆమెకున్న అడ్వైజర్స్ కూడా పాపం చక్కగా లేరు. వాళ్ళు కరెక్ట్ ఉంటే ఆమె దారి తప్పిన నావ లెక్క అయిపోయింది సముద్రంలో. మరి ఆమె మంచి దారిని వెతుక్కుంటే బాగుంటది, లేదంటే గట్లనే తిరుగుతూ ఉంటది. ఆ శర్మలకు పెట్టిన గట్టి అవుతుంది. సో ఆమె ఇప్పటికైనా నిజాయితీగా తను చేసిన తప్పులను ఒప్పుకుంటే బాగుంటది, లేదంటే ప్రజలు తిరస్కరిస్తారు. కానీ ఒక్కటి మాత్రం నిజం, ఇక్కడ ప్రతి మనిషి ఏదో ఒక దగ్గర రియలైజ్ అవుతుంది. ఇప్పుడు మనమే తీసుకున్న ఎగ్జాంపుల్, నరకం ఎక్కడ ఉంటుందని చెప్పేసి అంటారు. ఇంతకుముందు మనం చేసిన పాపాలని అవన్నీ కూడా ఇక్కడ అనుభవించుకోవాలి. అది ఇప్పటికైనా షర్మిల గారు కనుక నిజంగా తెలంగాణ అయితే రాజకీయ అస్థిరత్వాన్ని బాగా ఇది ఉంది ఇక్కడ. సరైన నాయకత్వం లేకపోవడం, ఎవరు గతి లేకుండా మన రేవంత్ రెడ్డి గారు సీఎం కావడం. ఎందుకంటే అక్కడ కేసీఆర్ గారి దురహంకారమైన పాలన నుంచి బయటపడడానికి